హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 72. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ప్రాణాలు కోల్పోయేది నేను కాదు, రణధీర్ చక్రవర్తి వాడికి కాబోయే పెళ్ళాం అని అంటూ రాక్షసంగా నవ్వుతున్నాడు విల్సన్. అతని భీకరమైన నవ్వు హాలంతా ప్రతిధ్వనించింది. గెస్ట్లందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. పానిక్ అవుతున్న సాక్షిని ఆకాష్ దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్తుంటే, నిధి రియాన్ని గట్టిగా పట్టేసుకుని ఏడ్చేస్తూ ఉంది భయంతో. తన తల నిమురుతూ ధైర్యం చెప్తూ రణధీర్ వైపే ఉత్కంఠగా చూస్తున్నాడు రియాన్. విల్సన్ ఒక్కసారిగా నవ్వడం ఆపి తన పక్కన ఉన్న గెస్ట్ని పట్టుకుని అతని తలకు గన్ గురిపెట్టాడు. ఆ గెస్ట్కి గుండాగినంత పనవ్వగా అందరూ పానిక్ అయ్యారు. గన్స్ డౌన్ అండ్ హ్యాండ్స్ అప్, లేదంటే వీని కాల్చి పడేస్తాను. ఒక అమాయకమైన ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని బెదిరిస్తున్నాడు విల్సన్. శత్రువు చేతిలో ప్రమాదపు అంచున ఒక ప్రాణం. హాల్ నిండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్న వేల అతిథులు, చుట్టుముట్టిన శత్రు బలగం. ఇదంతా ముందే ఊహించిన రణధీరన్ డిపార్ట్మెంట్. వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. రణధీర్తో సహా పోలీసులు, గార్డ్స్ అందరూ గన్స్ కింద పెట్టి హ్యాండ్స్ పైకెత్తారు. విల్సన్ వెకిలిగా నవ్వుతూ, రణధీర్ చక్రవర్తి, నన్ను పట్టుకోవడానికి భలే ప్లాన్ వేశావురా. కానీ విల్సన్ ఇక్కడ అండర్వరల్డ్ మాఫియా డాన్. నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశాను. తన జుట్టు పట్టుకుని లాగి ఉఫ్ఫని ఊది, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు అని అన్నాడు రణధీర్ని కొరాకొరా చూస్తూ. రణధీర్ కళ్ళలో నిప్పులు చిమ్ముతూ భస్మం చేసేలా చూస్తున్నాడు. నా ముందు నువ్వు బచ్చగాడివిరా. వస్తే ఈషా, నన్ను మోసం చేయడానికి నీకెంత ధైర్యమే? నా కళ్ళు గప్పి వీడితో కులుకుతున్నావా ఇన్నాళ్ళు? చచ్చానని అక్కడ నాటకమాడి ఇక్కడ వీడితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా? పెళ్లి చేసుకుని వీడితో సెటిల్ అయిపోతే నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావే అని అరుస్తూ ఉంటే ఆరుహి భయంతో వణికిపోతూ రణధీర్ని గట్టిగా పట్టుకుంది. హాల్లో ఉన్న గెస్ట్లంతా ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. నిన్ను వదల్ని, నిన్ను వీడిని ఇద్దరిని చంపేస్తాను అని అంటూ తన చేతిలో ఉన్న గెస్ట్ని అడ్డుపట్టుకొని విల్సన్ స్టేజ్ పైకి వస్తుంటే రణధీర్ వెనకాల ఉన్న ఆరుహి మరింతగా వణికిపోతూ ఉంది. డోంట్ ప్యానిక్, నేనున్నాను కదా అని ఆమెకు ధైర్యం చెప్తూ విల్సన్ని ఆగ్రహంగా చూస్తున్నాడు రణధీర్. అయినా దీన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటున్నావురా? అది నా ప్రేయసి. నాతో ఉంటూ నేను చెప్పింది ఫాలో అవుతూ నిన్ను ట్రాప్ చేసి నాకు డ్రగ్స్ వెపన్స్ స్మగ్లింగ్లో హెల్ప్ చేసిన దాన్ని నువ్వెలా యాక్సెప్ట్ చేసావురా? నాతో నీతోనే కాదు, నీలాగా ఇంకా చాలామందితో పడుకుంది. అలాంటి దాన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. 4 years బ్యాక్ దాన్ని చంపేస్తాను వచ్చిన వాడివి, ఇప్పుడు ఎలా దానితో జీవితాంతం కలిసి బ్రతకాలి అనుకుంటున్నావు? అది ఇచ్చిన సుఖం మర్చిపోలేకపోతున్నావా? వెకిలిగా నవ్వుతూ అన్నాడు విల్సన్. అతను చేసిన తప్పు మోసం, రణధీర్ మీద మోపిన నేరం అంత అబద్ధమని తనంతట తానే విల్సన్ ఒప్పుకోవడంతో రణధీర్ పెదవులపై విన్నింగ్ స్మైల్ చేరింది. ఇదంతా లైవ్లో రికార్డ్ అవుతూ ఉంది. ఈ విషయం విల్సన్కి తెలియదు. రణధీర్ మెల్లిగా నవ్వు స్టార్ట్ చేసి ఒక్కసారిగా పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. అతని నవ్వు విల్సన్ ఒళ్ళు మంటను ఇంకా పెంచుతుంది. నవ్వుతూ ఒక్కసారిగా ఆగి విల్సన్ వైపు ఆగ్రహంగా చూశాడు రణధీర్. రే విల్సన్, యు ఆర్ అ బిగ్ ఫూల్. నీ ఎదురుగా ఉంది నీ ప్రేయసి కాదు అన్న విషయాన్ని కూడా నువ్వు ఐడెంటిఫై చేయలేకపోతున్నావంటే నువ్వు ఎంత ఫూల్వో, నీది ఎలాంటి ప్రేమనో అర్థమవుతుంది. నీ నాటకాలు ఆపరా, అది ఈషాని అని అన్నాడు విల్సన్. ఈషా చచ్చిపోయింది. నీ ముందుంది నేను ప్రేమించిన, నన్ను హార్ట్ఫుల్గా ప్రేమించిన నా ఆరుహి. విల్సన్ తెల్లబోయి చూశాడు. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తూ తమ చెవులతో వింటున్న గెస్ట్లకు కూడా ఆరుహి ఈషాల గురించి అంతా క్లారిటీ వచ్చింది. అచ్చం ఆరుహిలా మరో అమ్మాయి ఉందా అని అమితంగా ఆశ్చర్యపోయారు సుభద్ర, సాత్విక్. ది గ్రేట్ అండర్వరల్డ్ మాఫియా డాన్ తన ఎదురుగా ఉంది తన ప్రేయసి కాదో కూడా తెలుసుకోలేకపోతున్నాడు. యూ హ్యావ్ టు చెక్ యువర్ ఐస్ అని రణధీర్ వేలాకోలంగా అంటుంటే, రేయ్ రణధీర్ అని గట్టిగా అరిచాడు విల్సన్.
నువ్వు ఎంత గట్టిగా అరిచినా అబద్ధం నిజమైపోదు. షీజ్ ఆరుహి అని ఇన్నోసెంట్ సోల్, మై సోల్మేట్. ఈషా పోలికలతో ఉన్న ఆరుహి. తనని నువ్వు ఈషాని బ్లైండ్గా నమ్ముతావని నాకు తెలిసే తన ద్వారా అండర్ గ్రౌండ్లో దాక్కుని నిన్ను బయటికి రప్పించాను. ఈ రణధీర్ చక్రవర్తికి దొరికే వరకేరా నీ ఆటలు. ఒక్కసారి దొరికాక తప్పించుకోవడం నీ తరం కాదు. డైరెక్ట్గా నరకంలో ల్యాండ్ అవ్వాల్సింది అని చెప్తూనే రియాన్ బీ రెడీ అని అరిచాడు రణధీర్. అన్నయ్య అరుపు విని గెస్ట్ల మధ్యలో ఉన్న రియాన్ అలర్ట్ అయ్యాడు. విల్సన్కి ఏం జరుగుతుందో అర్థం కాక వెర్రి చూపులు చూస్తుండగాని సెల్వా షట్ డౌన్ అని మళ్ళీ గట్టిగా అరిచాడు రణధీర్. అతని అరుపు హాలంతా మారుమోగింది. మరుక్షణమే హాల్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయి చిమ్మ చీకటిగా మారింది. రేపపాటిలో చోటు చేసుకున్న ఈ పరిణామానికి విల్సన్ అతని మనుషులు బిత్తరపోయారు. వాళ్ళు రియాక్ట్ అయ్యేలోపు విల్సన్ చేతుల్లో ఉన్న గెస్ట్ గన్తో పాటు తన గ్యాంగ్ చేతుల్లో ఉన్న గన్స్ మాయమయ్యాయి. ఏం జరుగుతుందో అర్థం కాక విల్సన్ గ్యాంగ్ గుండెల్లో దడ మొదలైంది. విల్సన్ కూడా ఒకంత పానిక్ అవుతూ ఆ చీకట్లోని అటు ఇటు పిచ్చి చూపులు చూస్తున్నాడు. హాలంతా గందరగోళంగా ఉంది. కమ్ దిస్ సైడ్ స్లోలీ, డోంట్ పానిక్. రియాన్ వాయిస్తో పాటు మరికొందరి వాయిస్ వినిపిస్తుంటే గెస్ట్లని హాల్ నుండి తప్పిస్తున్నట్టు అర్థమవుతుంది విల్సన్కి. రే రణధీర్, నాకు భయపడి పారిపోతున్నావారా? ఈ దొంగ నాటకాలు కాదురా. దమ్ముంటే మగాడిలా ఎదురుగా రారా నీ అబ్బా. విల్సన్ అరుస్తుండగాని లైట్స్ ఆన్ అయ్యాయి. లైట్స్ ఆన్ అవ్వగానే తన మొహం ఎదురుగా 3 ఇంచుల గ్యాప్లో ఉన్న రణధీర్ రౌద్రరూపం కనబడగానే విల్సన్ ఏదో దయ్యాన్ని చూసినట్టుగా అదిరిపడి వెనక్కి జరిగాడు. హాల్ అంతా కలిగి చూసిన విల్సన్కి నెత్తిన పిడుగు పడినట్టయింది. పోలీసులు గన్స్తో అతని రౌండప్ చేశారు. తన గ్యాంగ్ అందరూ పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి గన్స్ లాక్కుని వాళ్లకు గన్స్ పాయింట్అవుట్ చేశారు పోలీసులు అండ్ రణధీర్ గార్డ్స్. హాల్లో ఉన్న గెస్ట్లందరూ మాయమయ్యారు, తను చంపాలి అనుకున్న ఆరోహితో సహా. వాళ్ళందరినీ పక్కన ఉన్న హాల్లో సేఫ్గా ఉంచి ఏ హాని జరగకుండా ప్రొటెక్షన్ కల్పిస్తూ లోపల నుండి లాక్ చేశారు రియాన్ అండ్ గార్డ్స్. రణధీర్ మైండ్ గేమ్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది విల్సన్కి. వెతుక్కుంటూ వచ్చి పులి బోనికి చిక్కిన జింకలా ఉంది ఇప్పుడు అతని పరిస్థితి. రణధీర్ ఆగ్రహంతో పళ్ళు నూరుతూ మగాడిలా ఎదురుగా వచ్చాను అని మీసం మెలి తిప్పుతూ నువ్వెంతటి మగాడివో మొనగాడివో ప్రూవ్ చేసుకో అని అన్నాడు రణధీర్ పొగరుగా కళ్ళెగరేస్తూ. విల్సన్ రక్తం సలసలా మరిగిపోగా ఆగ్రహ ఆవేశంతో మండిపోతూ తన పాకెట్లో ఉన్న మరో గన్ తీసి రణధీర్ని షూట్ చేయబోయాడు. వెంటనే అలర్ట్ అయిన రణధీర్ కిందకి వంగి ఉగ్రరూప నరసింహుడిలా విల్సన్ నడుం పట్టుకుని పైకెత్తి కింద విసిరేశాడు. ఆ దెబ్బకి అతని నడుం ఫ్లోర్కి బలంగా తగిలిన పట్టించుకోకుండా మళ్ళీ షూట్ చేశాడు విల్సన్. రణధీర్ ఆ బుల్లెట్ తప్పించుకుంటూ రివ్వున తిరిగి అతని చేతిపై బలంగా తనడంతో చేతిలో ఉన్న గన్ నేల జారింది. విల్సన్ ఆ గన్ అందుకోవడానికి పరిగెత్తాడు. కానీ రణధీర్ అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా విల్సన్ షర్ట్ కాలర్ బ్యాక్ నుండి పట్టుకుని లాగి పక్కకి ఫోర్స్బుల్గా విసిరేశాడు. ఎగిరి స్టేజ్కి తగిలి కుప్పకూలాడు విల్సన్. రణధీర్ ఆ గన్ తీసుకుని విల్సన్కి గురి పెట్టడంతో బెదిరిపోతూ చూస్తూ కళ్ళు తేలేశాడు విల్సన్. ఈ రణధీర్ చక్రవర్తిని చాలా తక్కువ అంచనా వేశావురా నువ్వు. నీకు నువ్వుగా వచ్చి నా చేతికి చిక్కుకున్నావు. పూర్ విల్సన్, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. 3, 2 అని రణధీర్ కౌంట్ చేస్తుంటే విల్సన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 1 అని రణధీర్ అనగానే భయంతో పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్న విల్సన్ బుల్లెట్స్ తనకి తగలకుండా ఇరువైపులా పక్క నుండి దూసుకెళ్లడంతో కళ్ళు తెరిచి రణధీర్ వైపు చూశాడు. హే, భయపడ్డావు. ది గ్రేట్ అండర్ వరల్డ్ మాఫియా డాన్ భయపడ్డాడు అని రణధీర్ ఎగతాళిగా నవ్వుతుంటే విల్సన్ ఆగ్రహంతో చూస్తున్నాడు. నువ్వంత ఈజీగా చేస్తే ఎలా అని అంటూ గన్ విసిరేసి ఆవేశాలతో విల్సన్ మీదకు దూకి అతని బ్రూటల్గా కొడుతున్నాడు రణధీర్. విల్సన్ ఎదురుదాడి చేస్తున్నాడు. కానీ రణధీర్కి ఒక దెబ్బ తగిలితే అతనికి 4 దెబ్బలు తగులుతున్నాయి. గతమంతా రణధీర్ కళ్ళ ముందు మెదిలి అతను కోల్పోయింది, ఎంతగా సఫర్ అయింది అంతా గుర్తుకొస్తుంటే రణధీర్ ప్రతీకార జ్వాలలతో బగబగా మండిపోతూ చావు దెబ్బలతో విల్సన్పై విరుచుకుపడ్డాడు. ప్రశాంతంగా సాగుతున్న నా లైఫ్లోకి తుఫాన్లో వచ్చావు. అమ్మాయిని అడ్డు పెట్టుకుని నన్ను మోసం చేసి నువ్వు డ్రగ్స్ వెపన్స్ స్మగ్లింగ్ చేసి
నన్ను అందులో ఇరికించావు. నన్ను చంపడానికి ప్రయత్నించావు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నావు. నా లైఫ్తో హార్ట్తో ఆడుకున్న నిన్ను ఎలా వదిలిపెడతాను అనుకున్నావురా? భయంకరమైన ఆగ్రహంతో ఊగిపోతూ కింద పడిన విల్సన్ 2 చేతులను పట్టుకుని వెనక్కి విరిచాడు రణధీర్. నొప్పికి విలవిలలాడుతూ గట్టిగా అరిచాడు విల్సన్. రణధీర్ పోలీసులను అలర్ట్ చేస్తూ వాళ్ళకి సైగ చేసి విల్సన్ను మరో 2 దెబ్బలు మొహంపై గట్టిగా కొట్టి అతనిపై పట్టు సడలించగా దొరికిందే ఛాన్స్ అనుకుని విల్సన్ రణధీర్ని నెట్టేసి హాల్ నుండి బయటికి పరిగెత్తాడు. అతని వెనుకే పోలీసులు పరిగెత్తారు. ఇదంతా రణధీర్ అండ్ పోలీసుల పథకం. విల్సన్ లొంగిపో, లేదంటే షూట్ చేయాల్సి వస్తుంది అని కమిషనర్ వార్నింగ్ ఇస్తూ ఉన్నా విల్సన్ ఆగకుండా పారిపోతూ హోటల్ నుండి బయటికి వెళ్ళబోతుండగా కమిషనర్ అతనిపై కాల్పులు జరపమని తనతో ఉన్న పోలీసులను ఆదేశించాడు. విల్సన్ను ఎన్కౌంటర్లో చంపాలనేది వారి ప్లాన్. కమిషనర్ ఆర్డర్ని ఫాలో అవుతూ పోలీసులు అతనిపై కాల్పులు జరపడంతో బుల్లెట్స్ అతని శరీరంలోకి దూసుకుపోయి రక్తమోడుతూ కింద పడిపోయి క్షణాల్లో మరణించాడు విల్సన్. ఇన్నాళ్ళు రణధీర్ గుండెల్లో చెలరేగిన ప్రతీకార జ్వాలలు విల్సన్ అంతంతో చల్లబడ్డాయి. తమ ప్లాన్ సక్సెస్ కావడంతో రణధీర్ అండ్ గ్యాంగ్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రణధీర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ కమిషనర్ గారు, మీ హెల్ప్ వల్లే విల్సన్ ఈజీగా పట్టుకోగలిగా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. వాడి కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాం. ఈరోజు మీ వల్ల వాడిని పట్టుకోగలిగా. థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు కమిషనర్. పోలీసులు విల్సన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి అతని మనుషులను స్టేషన్కి తీసుకెళ్లారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత రణధీర్ రియాన్కి కాల్ చేశాడు. బయట ఏం జరుగుతుందో అని ఆందోళనగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రియాన్ టక్కున ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆరుహితో పాటు అందరూ అతని వైపే ఉత్కంఠగా చూస్తున్నారు. రియాన్, ఆ విల్సన్ గడి చాప్టర్ క్లోజ్, మీరు వచ్చేయండి అని అన్నాడు రణధీర్. ఓకే అన్నయ్య. సంతోషంతో ఉప్పొంగిపోతూ ఆరుహి వైపు చూసి, వాడు చచ్చాడు, పోలీసులు ఎన్కౌంటర్ చేశారు అని చెప్పాడు రియాన్. ఆరుహితో పాటు అందరూ రిలీఫ్గా బ్రీత్ తీసుకున్నారు. గార్డ్స్ డోర్ ఓపెన్ చేయగా అందరూ రణధీర్ వాళ్ళు ఉన్న హాల్కి కదిలారు. భయంతో ఏడ్చి అలసిపోయిన నిధిని పట్టుకొని తీసుకెళ్లాడు రియాన్. ఆరుహి పరిగెత్తుకుంటూ వెళ్ళి రణధీర్ని హక్ చేసుకుని ఎమోషనల్ అయింది. హే, డోంట్ క్రై, ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం అని తనని సముదాయించి వదిలాడు రణధీర్. రియాన్ సంతోషంతో అన్నయ్యను హక్ చేసుకుని తిప్పేశాడు. ఒక పెద్ద ప్రాబ్లం పోయింది, ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని అన్నాడు రియాన్. అతని హత్తుకుని వదిలి గెస్ట్ల వైపు తిరిగాడు రణధీర్. జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ అని చేతులు జోడించి, మా కోసం ఎంతో హ్యాపీగా వచ్చిన వాళ్ళు భయాందోళనకు గురయ్యే పరిస్థితి వచ్చింది. బట్ మీకు ఏ హాని జరగకుండా మేము ప్రొటెక్ట్ చేయగలిగినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అటాక్ చేసిన క్రిమినల్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నవ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ రిలాక్స్ విత్ ద పార్టీ అని అన్నాడు. గెస్ట్లు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ క్లాప్స్ కొట్టారు. 5 ఏళ్ల క్రితం రణధీర్పై పడిన స్మగ్లర్ దేశద్రోహి అన్న మచ్చలు తొలగిపోవడం, అంతమంది రౌడీలు అటాక్ చేసిన తమకి ఏ ప్రమాదం జరగకుండా తెలివిగా ప్రొటెక్ట్ చేసిన తీరుకి రణధీర్పై మరింత గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి గెస్ట్లందరిలో. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈ సంఘటన తరువాత 3 జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? రణధీర్ ఆరుహిల పెళ్లి ఎలా జరగబోతుంది? రణధీర్ ఆరుహిల పెళ్లితో కథ అంతమవ్వదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ఈ స్టోరీ మీరు ఊహించని విధంగా చాలా విభిన్నంగా ఉండబోతుంది. అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.